బాస్ ఇకపై తాను ట్రోలింగ్ ను పట్టించుకోనని డాన్సర్ జానీ లేరీ మరో వీడియో విడుదల చేసింది. తాను రెండో పెళ్లి చేసుకుంటానని, పెళ్లితోనే తాను అందరికీ సమాధానం చెబుతానని స్పష్టం చేసింది. పెళ్లి తర్వాత తన కొడుకుతో ఎంత సంతోషంగా ఉంటానో చెప్పుకొచ్చింది. ట్రోల్స్ కారణంగా తాను డిప్రెషన్ లోకి వెళ్లానని, లైఫ్ లో ఇంకా స్ట్రాంగ్ ఉంటానని తెలిపింది. అందరికీ సారీ. నేనైతే నిన్న వీడియో చేసినో దానివల్ల చాలామంది బాధపడ్డారు, చాలామంది రియాక్ట్ అయ్యారు, చాలామంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా రోజుల నుంచి అన్నీ చూస్తూ ఉన్నా, నేను ఏది ఎప్పుడు పట్టించుకోలేకని కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతారో నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లో అన్నీ ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు. భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు. నేను చాలా స్ట్రాంగ్ గర్ల్ని, మీ అందరికీ తెలుసు. ఇంకో విషయం, పెళ్లి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందో లేదు కదా, నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను, నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే, ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా. నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు, కొంతమంది చెడు తీసుకున్నారు. అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది. నాకు అది అర్థమైంది. నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా లైఫ్లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటా. మీ జానక్ ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది. కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన, అంతకు మించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. జానును త్వరలో పెళ్లి చేసుకుంటున్నానని సింగర్ దిలీప్ దేవగన్ ప్రకటన చేశాడు. తాము ఇద్దరం ఇష్టపడ్డామని, కలిసి ఉండాలని నిర్ణయించుకున్నామన్నారు. ఇద్దరి ఇంట్లో ఒప్పుకున్నారని దిలీప్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ దిలీప్ దేవగన్. ముందుగా నా పాటలను ఆదరించి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి ప్రేక్షకులకి మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నేను రీసెంట్గా ఏదైతే పోస్ట్ చేసినటువంటి ఒక ఫోటోని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అవునండి, నిజమే. నేను జాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము. మేము ఇష్టపడ్డాం, కలిసి బతకాలనుకుంటున్నాము. మేము ఎట్లాంటి తప్పు చేయలేదండి. మేము కలిసి బతకాలనుకుంటున్నాం అంతే. అండ్ మా ఇంట్లో ఒప్పుకున్నారు, మేము వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు. మేము చాలా ఇష్టపూర్వకంగానే మేము పెళ్లి చేసుకోబోతున్నాము. సో అనేక రకాల ట్రోల్స్, అనేక రకాల మాటలు అంటున్నారు మీడియాలో. అండ్ మేము ఎలాంటి తప్పు చేయలేదు. అండ్ ఇలాంటి విమర్శలు మీరు ఎన్ని చేసినా తట్టుకొని నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అండ్ మాకెవరైతే సపోర్ట్ చేస్తున్నారో మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఇక దీనిపై మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ విజయ్, మనం చూస్తున్నాం నిన్న జాను లిరి ఒక వీడియో రిలీజ్ చేసింది ట్రోల్స్ కి సంబంధించి. ఇవాళ మరొక వీడియో కూడా రిలీజ్ చేసింది. సో మొత్తంగా రెండు వీడియోస్ కనుక మనం చూస్తే, ఒక వీడియోలో ఏమో ట్రోల్స్ కి సంబంధించి మాట్లాడింది, ఇంకొక వీడియోలో నేను రెండో పెళ్లి చేసుకుంటున్నట్టు కూడా చెప్పుకొస్తుంది. సో మొత్తంగా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎలా చూడాలంటారు విజయ్? ఎస్ ప్రసన్న, నిన్న జాను లేరికి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఒక వీడియోని అయితే పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో నా పైన పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయి, వీటన్నిటిని నేను భరించలేకపోతున్నాను. సో నేను మీకు ఎలాంటి అన్యాయం చేయలేదు, అయినా నా పైన ఇలాంటి ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారు అంటూ కూడా తను ఆవేదన వ్యక్తం చేస్తూ, పెద్ద ఎత్తున విచారం వ్యక్తం చేస్తూ కూడా ఒక వీడియోని అయితే పోస్ట్ చేసింది జాను లేరి తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో. అయితే ఈరోజు ఆ వీడియోని కూడా డిలీట్ చేసేసింది. డిలీట్ చేసిన తర్వాత కూడా నేను ఆత్మహత్య చేసుకుంటాను, దీనికి కారణం మీరే అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఆ వీడియోలో. అయితే ఈరోజు ఆ వీడియో డిలీట్ చేసింది. అలాగే తను మాట్లాడుతూ కూడా, నేను నా కుటుంబ సభ్యులకు భయపడి, అంటే నా కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి మాత్రమే కొంత డిప్రెషన్కు వెళ్ళాను, కానీ ఎవరికి భయపడలేదు, ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, నేను ఎక్కడ కూడా తప్పు చేయలేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చింది ఈరోజు అప్లోడ్ చేసినటువంటి వీడియోలో. అలాగే నేను త్వరలోనే రెండో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టుగా కూడా తను మాట్లాడుకొచ్చింది. అలాగే ఈ ట్రోల్స్ అన్నిటికీ కూడా ఇక భయపడను, వీటన్నిటిని కూడా సిల్లీగా తీసుకుంటాను, తీసి పరేస్తానంటూ కూడా మాట్లాడుకొచ్చింది. అలాగే తన కొడుకుతోని కొత్త జీవితము, అంటే కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి
వ్యక్తితోని కలిసి తన కొడుకుతో ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాము. అలాగే ఆ జీవితంలో మేము ఎంత హ్యాపీగా ఉంటామో అది చూసి మీకే అర్థమవుతుంది అని చెప్పేసి కూడా మాట్లాడింది. అయితే మరొక వైపు జాను లేరిని పెళ్లి చేసుకుంటానంటూ కూడా ఫోక్ సింగరు దిలీప్ దేవగన్ కూడా ఒక ప్రకటన అయితే చేశాడు. ఆ వీడియోకి సంబంధించి తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఒక వీడియోని అయితే రిలీజ్ చేశాడు. అలాగే గతంలో వాళ్ళు దిగినటువంటి ఒక ఫోటోగ్రాఫ్ పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ రావడంతో అసభ్యకరమైనటువంటి పదజాలం యూజ్ చేస్తూ కూడా చాలా మంది కామెంట్స్ అయితే పెట్టారు. సో దానికి స్పందిస్తూ కూడా దిలీప్ దేవ్గన్ ఒక వీడియోని రిలీజ్ చేశాడు. అలాగే జాను లేరిని కూడా పెళ్లి చేసుకోనున్నట్లు కూడా చెప్పారు. ఇరు కుటుంబ సభ్యుల మధ్య వాళ్ళ ఒప్పందం తీసుకున్న తర్వాత మేము పెళ్లి చేసుకుంటాము, అలాగే మేము ఎలాంటి తప్పు కూడా చేయలేదు, అనవసరంగా మా పైన ఇలాంటి ట్రోల్స్ చేస్తున్నారు. మేము అంటే కింది స్థాయి నుంచి అటు జాను లేరి తీసుకున్నా, ఇటు దిలీప్ దేవగన్ తీసుకున్నా. జాను లేరి ఫోక్ డాన్సర్గా కూడా అటు ఫోక్ ఇండస్ట్రీకి మొట్టమొదటిసారి పరిచయమైన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ఫోక్ సాంగ్స్ అయితే తను డాన్సర్గా పనిచేసింది. అలాగే దిలీప్ దేవగన్ కూడా చాలా వరకు ఫేమస్ ఫోక్ సాంగ్స్ కూడా తను కూడా రాసి అలాగే పాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో వీళ్ళిద్దరు కూడా ఒక ఈవెంట్లో ఒక ఫోటో తీసుకున్నటువంటి సందర్భంగా ఆ ఫోటోని చాలామంది ట్రోల్స్ చేస్తూ అలాగే అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తూ కూడా కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ నేపథ్యంలోనే అటు జాను లేరి కూడా నిన్న ఒక వీడియోని అయితే రికార్డ్ చేసి తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో అయితే ఉంచింది. అయితే ఈ ఇన్స్టాగ్రామ్కు సంబంధించిన నిన్నటి వీడియోకి బదులు చెప్తూ కూడా ఈరోజు అయితే ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది. నేను ఇంకా ఎవరికి కూడా ఈ ట్రోలర్స్కి భయపడేది లేదు, అలాగే ఖచ్చితంగా మీరు పెళ్లి గురించి ప్రస్తావించారు కాబట్టి పెళ్లి చేసుకుంటాను, చేసుకొని తీరుతాను, అలాగే ఆ రెండవ పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తితో ఎంతో సంతోషంగా గడుపుతాను. అది చూసి మీరు ఖచ్చితంగా అంటే మీకే అనిపిస్తుంది తను ఎంత బ్రేవ్గా ఉండేదో అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటివరకు కూడా ఇదంతా నాకు సపోర్టివ్గా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ అటు దిలీప్ దేవ్గన్ అలాగే జాను లేరి కూడా ఇద్దరు కూడా మాట్లాడుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు తనకు మీడియా సపోర్ట్, మీడియా నుంచి ఉన్నటువంటి సపోర్ట్ కానీ అలాగే తన సహచరులు ఇచ్చినటువంటి సపోర్ట్కి కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పేసి అటు దిలీప్ దేవగన్ కూడా ఒక వీడియోని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఇకపై తాను ట్రోలింగ్ ను పట్టించుకోని అంటూ కూడా డాన్సర్ జానీ లిరి మరో వీడియో విడుదల చేసింది. తాను రెండో పెళ్లి చేసుకుంటాను అంటూ కూడా తాను మరొక వీడియో రిలీజ్ చేసింది.